పొద్దాల పండుగ చేసినందుకు మా తమిళనాడు ఇంటికి వస్తే మాకు సీరియల్ పెట్టింది. పుణ్యరేఖ నీవులే పుట్టింటి వారికి తులసి కోట నీదయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసి రూపం. మా చెల్లు మా మేనత్త మా భార్య ఏమో కాదు ఇట్లా నన్ను చూసి సిగ్గుపడాలి. కానీ తల్లి చుక్కల్లో తావి 7 రూపాయల మా తల్లి అందరూ తీసుకున్నాండి ఒక్కదాన్ని కాదు. ఎవరేనా చెప్పు ఎవరు చెప్పు పెళ్ళి కూతురా తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు సంవత్సరం ఇట్లే రానని చెప్తున్నాను. రాగి పుణ్యం ఎట్లా వస్తుందో పొడ్రాల పండుగ అట్లా రావాలని కోరుకుంటున్నాం. అన్నగారి దీవెన అదే చాలుగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నాము, మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా ఊర్లో బొడ్రాల పండుగ అయితే జరగబోతుంది. ఫ్రెండ్స్ ఈ బొడ్రాల పండుగలో భాగంగా పోచమ్మ, కర్రెమ్మ, తర్వాత లింగమయ్య, కోటమైసమ్మ, కట్టమైసమ్మ, భూలక్ష్మమ్మ గ్రామదేవతల యొక్క విగ్రహాన్ని అయితే గ్రామాలు ప్రతిష్ఠించబోతున్నారు. ఈ బొడ్రాల పండుగ అయితే 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగబోతుంది. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ పార్ట్ చూడండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. స్టార్ట్ ద వీడియో. చెప్పు ఎవరు చెప్పు పెళ్ళి కూతురా? మన వీడియోలు చూసింది కదా పెళ్ళి. ఫ్రెండ్స్ ఇప్పుడు బొడ్రాల పండుగ భాగంగా ఫస్ట్ అయితే ఇప్పుడు బొడ్రాలకు వాటర్ పోయడానికి అయితే ఇంటి ఆడపిల్లలు అయితే బయలుదేరుతున్నారు. ఇక్కడ మా చెల్లు మా మేనత్త మా భార్య ఏమో కాదు. ఇప్పుడైతే ఫస్ట్ బొడ్డాలకు పోయి నీళ్ళు పోసి తర్వాత కడపలు కడతారు. అది మీకు చూపిస్తాను వీడియోలో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెళ్దాం పదండి బొడ్డాల దగ్గరికి. దాన్ని
ఏం మాట్లాడరా నువ్వు తెల్లగా ఏమో తెల్లగా నేను నల్లగా. నాకు వచ్చినందుకు చీర ఇచ్చిండ్రు. ముద్దాల పండుగ చేసినందుకు మా తమ్మినోళ్ళు ఇంటికి వస్తే మాకు చీరలు పెట్టిండ్రు. ఇట్లే కానీ సంవత్సరం సంవత్సరం ఆత్మకూరు ప్రజలకు కోరుకుంటున్నాము. ఇట్లే కానీ సంవత్సరం సంవత్సరం శివ సంవత్సరం సంవత్సరం ఇట్లే రానని చెప్తున్నాం. చీర కావాలి. రాఖీ పుణ్యం ఎట్లా వస్తుందో పొడ్రాల పండుగ అట్లా రావాలని కోరుకుంటున్నాం. అదే దాదా సరే